దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. గత చాలా రోజులు అంటే మేమంతా కూడా బడి సోపతిగాళ్ళం అయినప్పటికి కూడా ఫ్రెండ్షిప్ డే అయితే గత 15 సంవత్సరాల నుండి దిగ్విజయంగా వివిధ ప్రదేశాల్లో జరుపుకోవడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు కలిసి ఉన్నప్పటికి కూడా ఈరోజు స్పెషల్గా ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని, ఒక స్ఫూర్తివంతమైనటువంటి రోజుగా తీసుకొని అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసము గౌరవనీయులు వెంకట్ గారి ఆధ్వర్యం లోపల మొత్తం ఫ్రెండ్స్ అంతా కూడా కలిసేసి ఈ మా బాల్యమిత్రుడి వ్యవసాయ క్షేత్రం లోపల ఫ్రెండ్షిప్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్షిప్ దినోత్సవం సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా బంధువులు ఉన్నా లేకున్నా ఒక్కొక్కసారి మనకి ఏదైనా తేడాలు వచ్చినా కూడా స్నేహితుల మధ్యలో రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి తొందరగా సమసిపోతాయి. కాబట్టి స్నేహం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం అంటే అన్ని బంధాల కంటే స్నేహబంధం అనేది గొప్పది. చిరకాలంగా కష్ట సుఖాలను నెమరు వేసుకుంటూ పాత చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని బంధాలను గట్టిపరుస్తున్న ఏకైక బంధం ఈ స్నేహబంధం. అంతర్జాతీయ దినోత్సవం అమెరికాలో ఫ్రెండ్షిప్ డే ప్రారంభమైంది. అది క్రమక్రమంగా భారతదేశంలో కూడా ప్రారంభమై ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి మనిషికి ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా కలిసి పంచుకునే స్నేహబంధం. ఈరోజు కూడా అదేవిధంగా ప్రతి ఏటా ఒక 15 ఏళ్ళుగా హుస్నాబాద్లో 88, 89 బ్యాచ్ మాది. తప్పనిసరిగా ఈ స్నేహితుల దినోత్సవం రోజు కలుసుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా స్నేహం అనే బంధాన్ని ఖచ్చితంగా నిలుపుకోవాలని, చిరకాలంగా ఏకైకంగా ఉండేది మాత్రమే స్నేహబంధం అని గుర్తుంచుకోవాలని మీ అందరికీ చెప్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలోనే ఏ బ్యాచ్ చేయనటువంటి రీతిలో దశాబ్దన్నర కాలంగా హుస్నాబాద్ పట్టణానికి వన్నె తెస్తున్నటువంటి వెంకట్ చైర్మన్గా ఏదైతే చేశారో అట్లాంటి మిగతా మిత్రులందరం కూడా కలిసి తనకు సపోర్ట్గా ఉంటూ ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఈ క్రమంలో ఈరోజు రిక్కల రాజిరెడ్డి అనే మిత్రుని ఒక తోట దగ్గర మేము ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మొదట వివిధ ప్రాంతాలలో, పర్యాటక ప్రాంతాలలో చేసుకున్నప్పటికీ కూడా మిత్రుని కోరిక మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.